చౌతులది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. పాలన పరుగు పెట్టాలి, అధికారులు మొద్దు నిద్రను వేడాలి, ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా దృష్టి సారించాలి. లబ్ధి చేకూరలేదని ఫిర్యాదు అందితే అధికారుల్ని బాధ్యుల్ని చేస్తాం. రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 59-61వ డివిజన్లో ఆకస్మిక పర్యటన. బైక్పై కలిగి తిరుగుతూ సంస్థల పరిశీలన. ఖమ్మం పాలన పరుగులు పెట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నారు. ప్రధానంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గాల్లో తరచూ ఆకస్మిక పర్యటనలు చేస్తూ ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 59వ డివిజన్ దానివేగూడెం, 60వ డివిజన్ రామన్నపేట, 1వ డివిజన్ కైకొండాయిగూడెంలో బుధవారం ఉదయం 6:45 నుంచి ఆకస్మిక పర్యటన చేశారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రాధా సురభితో కలిసి ద్విచక్ర వాహనంపై ఆ డివిజన్లన్నీ కలిగి తిరిగారు. ప్రధానంగా దానివేగూడెం, రామన్నపేట డివిజన్లోని డంపింగ్ యార్డ్, ఇల్లు, రోడ్ల సమస్యలను పరిశీలించారు. కైకొండాయిగూడెంలో శ్మశాన వాటిక, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని గుర్తించారు. వీటితో పాటు మరికొన్ని సమస్యలను స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. వీటన్నిటినీ వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వంలో ఏ ఒక్కరు ఇబ్బందులు పడకుండా చూడడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మంత్రి రాకతో ఉరుకులు పరుగులు పెట్టిన అధికారులు. ఉదయాన్నే పై డివిజన్లో మంత్రి పొంగులేటి పర్యటన ఉందని ఆకస్మిక సమాచారం అందడంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో పాటు ఆయా శాఖల అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ద్విచక్ర వాహనంపై కార్పొరేషన్ కమిషనర్ రాధా సురభితో కలిసి డివిజన్లో కలిగి తిరుగుతూ స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి చొరవ చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు మొద్దు నిద్ర వీడి ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా దృష్టి సారించాలని సూచించారు. ఏ ఒక్క అర్హుడు తనకు ప్రభుత్వ ఫలం అందలేదని ఫిర్యాదు చేసినా దానికి అధికారులే బాధ్యులు చేస్తామని హెచ్చరించారు. మంత్రి పర్యటనతో తమ డివిజన్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. నేలకొండ మండలంలోని ఎవరైతే నా ఆడబిడ్డలో వాళ్ళ బిడ్డల కంటే మేనగోడలకు పెళ్లిళ్ళు చేశారో వారందరికీ సుమారు 43 చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వటం జరిగింది. మనస్ఫూర్తిగా కుటుంబాలన్నీ చల్లగా ఉండాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.